ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ప్రజలకు చెప్పని అనేక కొత్త పథకాలను అమలు చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం ఒక తెలంగాణ ప్రజాపాలనలో ఒక విప్లవం లాంటి పథకం. ఇది రాజశేఖర రెడ్డి ఏ విధంగా 2 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో గుండెపోటు వస్తే పేదవాడు అప్పులు దొరకక అది గుండెపోటని తెలిసినా భూమి లేని పేదవానికి ఎవడిస్తాడు 2 లక్షల రూపాయల అప్పు? ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చేది డాక్టరు, వేసుకుంటూ చనిపోయేవాడు. కానీ రాజశేఖర రెడ్డి దేశంలో అప్పుడు ఏ రాష్ట్రంలో లేదు. నేను 2వసారి ఎమ్మెల్యేగా ఉన్నా. ఆయన ఒక డాక్టర్గా, ఆయన ముఖ్యమంత్రి కాకముందు ₹1 డాక్టర్ అంటారు. పులివెందుల్లో క్లినిక్ పెట్టి ₹1 ఫీజు తీసుకొని సేవ చేసుకుంటూ రాజకీయాలకు వచ్చి ఆ స్థాయికి వచ్చాడు. ఆయన ఎప్పుడు చెప్పేవారు, పేదోళ్ళు ఎవరు వచ్చినా పెద్దోళ్ళు ఎవరు వచ్చినా ₹1 తీసుకునేవారు. ఆయనకు ఆలోచన వచ్చింది, సరే ఇవన్నీ మనం ఉచిత కరెంటు ఆయన ఇస్తా అంటే ఎవరు నమ్మలే, అది ఇచ్చినాం. ఇంకా ఏం చేయాలి, పేదోళ్ళకి సంబంధించి ఏం చేయాలని ఆలోచించి వాళ్ళందరితో చర్చించి కార్డు చూపించగానే అపోలో హాస్పిటల్లో కూడా కూలీ చేసుకునేవాడు కూడా కోటీశ్వరం పక్క షూట్లో కూర్చొని గుండె ఆపరేషన్ చేసుకొని వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మనం వచ్చే బస్ కిరాయి పైసలు ఇచ్చి పంపించే విధంగా భారతదేశంలో అమెరికాలో కూడా లేదప్పుడు. ఆ తర్వాత ఒబామా ప్రెసిడెంట్ అయినప్పుడు పెట్టింది అది ఒబామా కేర్ అని. ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలని బీజేపీ